హాయ్ ఫ్రెండ్స్. చింటూ వాళ్ళ నానమ్మ మీనాతో ఇలా అంటుంది. అమ్మ, ఆపరేషన్ ఎలానో జరుగుతుంది కదా, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తుంది. వెంటనే బాలు ఆ ఇంటికి పోతే మనశ్శాంతి ఎక్కడుంటుంది, అక్కడికన్నా ఇక్కడనే బాగుంటుందని చెప్తాడు. వెంటనే చింటూ వాళ్ళ నానమ్మ మనసులో వీళ్ళు ఇంత మంచోళ్ళు కానీ ఏం చేయాలి, రోహిణి ఇక్కడికి రావాలంటే వీళ్ళు ఇక్కడ ఉండకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అంటారు. ఆర్డినరీ వుడ్ పెట్టి దానికి పాలిషర్స్ వేపించి మన ఫర్నిచర్ని అమ్ముదాం అంటాడు. అయితే రోహిణి, నువ్వు ఇలా చీప్గా ఆలోచిస్తున్నావు మనోజ్, ఇలా అమ్మితే కస్టమర్స్ రారు. పాత ఓనర్ మెయింటెనెన్స్ ప్లస్ గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేశారు కాబట్టి ఈ షాప్ ఇంత పైకి వచ్చింది. అయినా కస్టమర్ని ముఖం చూసి నువ్వు కొంటావా లేదా అని అనొద్దు. ఈరోజు కాకపోతే రేపన్నా వాళ్ళు వచ్చేలాగా మాట్లాడాలి. ఇంతకుముందు కస్టమర్ వస్తే నీ ముఖానికి నువ్వు కొంటావా అని ఇలా మాట్లాడావు. ఇంకా నీకు ఐడియాలు చీప్గా కావాలా? ఎలా ఆలోచిస్తున్నావు మనోజ్ అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళమ్మ రోహిణికి ఫోన్ చేస్తూ ఉంటుంది. వెంటనే మనోజ్ రోహిణిని పిలిచి నీ ఫోన్ వస్తుంది చూడు అని చెప్తాడు. మనోజ్ ఫోన్ చూడడానికి పోతూ ఉండగా ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పిలుస్తాడు. అప్పుడు రోహిణి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతోని నీకు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయకని చెప్పాను కదమ్మా, ఎందుకు కాల్ చేస్తున్నావు అంటే, అవునమ్మా నీ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, వాడికి యాక్సిడెంట్ అయింది అంటుంది. అలా ఎలా యాక్సిడెంట్ అయిందమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండవా అంటే, లేదమ్మా బయట ఆడుతూ ఉండగా ఎవరో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ గుద్దడం వల్ల చింటూకి కళ్ళు దెబ్బతినింది, ఆపరేషన్ చేస్తున్నారని చెప్తుంది. ఓకే అమ్మ, నేను వెంటనే వస్తున్నా, నాకు అన్నీ చూడాలని ఉంది అని చెప్తుంది రోహిణి. వెంటనే వాళ్ళమ్మ ఇక్కడికి రావద్దమ్మా, బాలు మీనా ఇక్కడ ఉన్నారని చెప్తుంది. అయితే రోహిణి వాళ్ళకి ఎందుకు కాల్ చేసావమ్మా అంటుంది. వాళ్ళకి నేను కాల్ చేయలేదమ్మా, మీనాకి హెల్త్ బాగాలేదని బాలు హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు అని చెప్తుంది. అయితే వాళ్ళమ్మ బాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే నేను నీకు చెప్తాను, అప్పుడు నువ్వు రా అమ్మా అని చెప్తుంది రోహిణి వాళ్ళమ్మతో. తన కొడుక్కి ఏమీ చేయలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటుంది. కనీసం ఇలాంటి సందర్భంలో అన్న వాడి పక్కన ఉండాలని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. వెంటనే మనోజ్ అక్కడ ఉండే వాళ్ళతోని పిల్లోకుంటే మంచం ఫ్రీ, ఇవన్నీ ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది. ఇది విన్న రోహిణి అక్కడికి వెళ్ళి మనోజ్తో మనం ఎట్లనో నువ్వు చెప్పిన ఐడియా కరెక్టే మనోజ్, ఇప్పుడు మనం ఎలానో వాటర్ ప్యూరిఫైయర్స్కి కెటల్స్ ఫ్రీగా ఇస్తున్నాం కదా, అలా ఫ్రీగా ఇస్తున్నామని మనం చెప్తే తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి తెలీదు. అలానే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ మేనేజ్మెంట్తో మనం ఇట్లా కెటల్స్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే అక్కడ ఉండే నర్సులు, కాంపౌండర్స్ వీళ్ళ వల్ల మనకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. చిన్న ఐటమ్స్ కొనడానికి వచ్చి పెద్ద ఐటమ్స్ కూడా కొంటారని మనోజ్తో చెప్తుంది. మనోజ్ గుడ్ ఐడియా రోహిణి అంటే, ఓకే మనోజ్ నేను మేనేజ్మెంట్తో పోయి మాట్లాడతాను అని అంటాడు. వెంటనే రోహిణిని మనోజ్ ఆపి ఈ కార్డ్ తీసుకువెళ్ళి వాళ్ళకి చూపిస్తేనే కదా వాళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యేది అని మనోజ్ చెప్తాడు. అది అయిపోయిన తర్వాత రోహిణి వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతుంది. అప్పుడు రోహిణి వాళ్ళమ్మ ఇంతసేపు అయింది చింటూని తీసుకువెళ్ళి, ఇప్పటి వరకు డాక్టర్లు బయటకి రాలేదు, చేయలేదు అని చెప్తుంది. వెంటనే మీనా మనం టెన్షన్ పడుతున్నాం కానీ డాక్టర్ని టెన్షన్ పెట్టొద్దు, డాక్టర్ని టెన్షన్ పెడితే ప్రమాదం జరుగుతుంది అని చెప్తుంది. చింటూ వాళ్ళ నానమ్మ చిన్నప్పటి నుంచి చింటూకి ఎవరు లేరు అని బాధపడుతుంది. కన్న తల్లి తండ్రి లేరు, నాకు కూడా ఎవరు లేరు, వాడికి నాకు వాడు తప్ప అని చెప్తుంది. అని చెప్పి బాధపడుతూ ఈ ముసలి ప్రాణానికి వాడు తప్ప ఎవరు లేరని బాధపడుతూనే ఉంటుంది అని. చింటూ వాళ్ళ నానమ్మ బాధపడుతూ ఉండగా మీనా ఉండగా, మీరేం బాధపడకండి, చింటూకి ఏమీ కాదు, వాడు బాగా క్షేమంగా బయటకు వస్తాడు, బయటకు వచ్చి స్కూల్కి వెళ్ళి పెరిగి పెద్ద అయ్యి మిమ్మల్ని బాగా చూసుకొని మీ రుణం తీర్చుకుంటాడు అని మీనా ధైర్యం ఇస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళ నానమ్మ థ్యాంక్స్ అమ్మ, నువ్వు కానీ నా పక్కన లేకపోతే ఏమవుతుందో ఏమో అని అంటూ ఉండగా డాక్టర్ వస్తాడు. వచ్చేసి చింటూకి ఏమీ కాలేదు, టైంకి తీసుకొని వచ్చాడు, ఇంకొకటి తన నరాలు ఏమీ డ్యామేజ్ కాలేదు, 2 days టైం పడుతుంది కానీ 2 daysలో ఎప్పుడైనా డిశ్చార్జ్ చేయొచ్చు తన కండిషన్ బట్టి అని బాలుకు చెప్తూ ఉంటాడు. అయితే వెంటనే చింటూ వాళ్ళ నానమ్మ నేను ఎప్పుడు ఆపదలో ఉన్నా, ఎప్పుడు నేను నా సహనాన్ని కోల్పోయినా కూడా మీరు నా పక్కన ఉంటున్నారు, మీకు ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో నాకు ఈ జన్మలో మీ ఇద్దరు దొరికారు అని మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే చింటూ వాళ్ళ నానమ్మ మీనా ఇప్పుడు చింటూకి బాగానే ఉందని చెప్తున్నాయి కదమ్మా, నీకు ఎట్లా హెల్త్ బాగాలేదు, పోయి రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్తూ ఉంటుంది. అంటాడు డిశ్చార్జ్ డేట్ ఇచ్చే వరకు మేము ఇక్కడనే ఉంటాము,
డిశ్చార్జ్ డేట్ ఇచ్చిన తర్వాత మేము వెళ్తామమ్మా అని చెప్తాడు. వెంటనే చింటూ వాళ్ళ నానమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది, రోహిణి ఇక్కడికి వస్తుంది, ఒకవేళ రోహిణిని వీళ్ళు చూస్తే ఏమైపోతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రోహిణి హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్లో మేనేజర్ రూమ్ ఎక్కడ అని అడుగుతుంది. వెంటనే మేనేజర్ రూమ్ అక్కడ అని చూపిస్తుంది. అయితే వెంటనే రోహిణి మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేము ఈ కెటల్స్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్తుంది. ఓకే, ఫ్రీగా ఇస్తే మాకేంటి లాభం అని చెప్తుంది. మీరు మా షాప్కి వస్తే 10% డిస్కౌంట్ ఇస్తాము అని అంటుంది. ఓకే, మాకు 10% డిస్కౌంట్ ఉంది, మీకేంటి లాభం అంటుంది. ప్రతి కెటల్ మీద మా లోగో ఉంటుంది కాబట్టి మాకు ప్రతి ఒక్కరు ఆ లోగోని చూసి మా షాప్కి వస్తారు కదా సార్ అని అంటుంది. ఓకే, మళ్ళీ మీ డీలర్షిప్కి లాభం ఏంటి అని అంటుంది. సార్ వాళ్ళ డీలర్షిప్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్తుంది. ఓకే, మళ్ళీ మా లోగో పెట్టరా అంటే మీ లోగో పెడితే మేమెందుకు ఫ్రీగా ఇచ్చేది సార్ అంటుంది. ఓకే, మీరు క్యారీ ఆన్ అవ్వండి అని చెప్తుంది. అయితే నేను ఫస్ట్ పిల్లల వార్డు నుంచి స్టార్ట్ చేస్తాను సార్ అంటుంది. అయితే మేనేజర్ ఓకే, నర్స్ తనని పిల్లల వార్డ్కి తీసుకెళ్ళు అని చెప్తూ ఉంటాడు. అయితే రోహిణి ఇంకా నర్స్ పిల్లల వార్డ్కి వెళ్తూ ఉంటారు. రోహిణి తొందరగా వెళ్తూ ఉంటే నర్స్ మేడం అటు కాదు ఇటు, అయినా మీరు ఎందుకు ఇంత తొందర పడుతున్నారు అని అంటుంది. రోహిణిని మీరు వెళ్ళండి మేడం, నాకు కొంచెం పని ఉంది అని చెప్తుంది. రోహిణి వెళ్తూ ఉండగా బాలు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఏంటి పాలరమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావు అని బాలు అడుగుతాడు. ఏం లేదు బాలు, ఇక్కడ కెటల్స్ ఫ్రీగా ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. బాలు ఏంటి అప్పుడే ఫ్రీ గిఫ్ట్స్ కూడా స్టార్ట్ చేశారా, ఇలా స్టార్ట్ చేస్తే కంపెనీ ఫర్నిచర్ షాప్ ఇంకా మూసుకోపోవాల్సి ఉంటుంది అని చెప్తాడు. అలా ఏం లేదు బాబు బాలు, ఇలా కెటల్స్ ఫ్రీగా ఇస్తే మన లోగో దాని మీద ఉంటుంది, అది చూసి ప్రతి ఒక్కరు మన షాప్కే వస్తారు. ఇంకొకటి నేను మేనేజర్తో కూడా మాట్లాడాను, హాస్పిటల్కి సంబంధించిన ఏ ఫర్నిచర్ అయినా మన షాప్కే వచ్చేటట్లు డీల్ మాట్లాడుకున్నాను అని చెప్తుంది. ఓకే పాలమ్మ, మంచి ఐడియా, ఇలా డెవలప్ అవుతూ ఉంటే మా నాన్నకి మీరు ఇవ్వాల్సిన అప్పు తొందరగా తీర్చేస్తారు అని అంటుంది. రోహిణి అయినా వాళ్ళు మీరిద్దరు ఎందుకు వచ్చారు అంటే మీనాకి బాగాలేదు కదా అని అంటారు. అవును చెప్పింది అంటారు. ఎవరు చెప్పినారు అంటారు. అదే అత్తయ్య చెప్పింది అంటారు. అత్తయ్య చెప్పడం ఏంటి, నిన్న నువ్వు నీ భర్త అందరు కలిసి రచ్చ చేశారు కదా అని అంటారు. ఓకే, అయినా మీరు మీనాకి బాగాలేకపోతే చిల్డ్రన్ వార్డ్ నుంచి ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది. అయితే మాకు తెలిసిన బాబు ఒకడు యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ జరిగిందని మీనా చెప్తుంది. అవునా, ఎలా ఉంది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే బాలు ఎందుకు కంగారు పడుతున్నావు పాలలమ్మ, నీకు అసలు ఆ బాబు ఎవరో తెలియదు కదా అంటే రోహిణి వెంటనే నాకు చిన్నపిల్లలంటే ఇష్టం బాలు అని చెప్తూ ఉంటుంది. మీనా లేదా అయినా నీకు ఆ బాబు ఎవరో కూడా తెలుసు రోహిణి అని రోహిణితో అంటుంది మీనా. అయితే మీనా ఆ బాబు ఎవరో నీకు కూడా తెలుసు రోహిణి, మన అమ్మమ్మ పక్క ఊళ్ళో ఒక ఆమె ఉంటుంది, నన్ను అలా పూసలు కూర్చున్నప్పుడు కూడా వచ్చింది, ఇంకా దీపావళికి కూడా మన ఇంటికి వచ్చింది కదా అంటే అవునవును ఆ పెద్ద ఆవిడనా అని అంటుంది. అవును ఆ పెద్ద ఆవిడ అంటే రోహిణి అయ్యో పాపం ఆ పెద్ద ఆవిడకి ఆ పిల్లోడు తప్ప ఎవరు లేరు కదా అని అంటుంది. అవును రోహిణి, అదే ఆ పెద్ద ఆవిడ చాలా బాధపడుతుంది అని మీనా రోహిణితో అంటుంది. ఓకే, నేను ఈ కెటల్స్ ఫ్రీగా ఇస్తాను కదా, అప్పుడు వెళ్ళి తనని ఓదారుస్తాను అని చెప్తుంది. ఎందుకంటే తను ఒక్కటే ఉంది కదా అని చెప్తుంది. అయితే బాలు మీ కంపెనీ మాత్రమే ఫ్రీ పబ్లిసిటీ ఇస్తారా, నా కార్డ్ తీసుకో, ఇది ఎవరైనా హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన వెంటనే నాకు కాల్ చేస్తాడని చెప్తుంది. అయితే రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది తొందరగా. అయితే బాలు మీనాతో అంటూ ఉంటాడు, ఈమె ఫ్రీగా ఇచ్చినట్లు లేదు, ఫ్రీగా తీసుకోవడానికి పోతున్నట్లు ఉంది అంటే అలా ఏం లేదండి, మీ అన్నయ్య షాప్ డెవలప్ చేయడానికి రోహిణి చాలా కష్టపడుతుంది అని చెప్తుంది. వెంటనే రోహిణి చింటూ ఉన్న వార్డ్కి వెళ్తుంది. అయ్యో నా బంగారు తండ్రి ఇలా అయిపోయినావేంటి అని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండగా రోహిణి వాళ్ళమ్మ ఏం కాలేదు, కంటికి ఏం కాలేదు, బాగుందని డాక్టర్ చెప్పాడని చెప్తుంది. అయినా అమ్మ నేను నిన్ను నమ్మి నా బిడ్డని నీకు దగ్గర వదిలేసిపోయాను, కానీ నువ్వు తనని ఇలా చూసుకుంటావా అని అడుగుతుంది. లేదమ్మా, ఎన్ని రోజులని వాడిని లోపల పెట్టి బంధించేది, అందుకని ఒక 5 నిమిషాలు ఆడుకోవడానికి బయటకు పంపించాను, నేను బయట వాడు ఆడుకుంటూ ఉండగా నేను చిన్న కునుకు వేశాను, కునికేసే లోపల ఎవడో వచ్చేసి వాడిని గుద్దిపోయాడు అని అంటుంది. ఓకే అమ్మ, ఇది అయిపోయింది, వాడి కంటికి ఏమన్నా ప్రాబ్లం అయితే ఎవరు బాధ్యులు అని అంటుంది. అయితే రోహిణి వాళ్ళమ్మ లేదమ్మా, వాడు డాక్టర్ చెప్పాడు కంటికి ఏం కాలేదు, బాగానే ఉందని చెప్తూ ఉన్నాడు అని అంటుంది. అయితే రోహిణి ఇన్ని రోజులు నా స్వార్థం నేను చూసుకున్నా అమ్మ, నా పెళ్ళి నా సుఖం అని నేను చూసుకుంటూ ఉన్నానే తప్ప వీడిని నేను ఏ రోజు నేను దగ్గరికి తీసుకోలేదు, కనీసం నువ్వన్నా వాడికి ఉన్నావని నీ దగ్గర
పంపిస్తే నువ్వు కూడా వాడిని ఇలా చూసుకుంటే ఎలా అమ్మా అని బాధపడుతూ ఉంటుంది. నా లైఫ్ సెట్ అవుతుందమ్మా. ఇప్పుడిప్పుడే మనోజ్ ఒక ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేశాడు. ఇప్పుడిప్పుడే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ వీడు గుర్తొస్తున్న ప్రతిసారి నా మనసులో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉంది. నేను సంతోషాన్ని చూసుకుంటున్నానే తప్ప వీనికి అమ్మగా ఉండలేకపోతున్నాను. కనీసం అత్తగా కూడా ఉండలేకపోతున్నా అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అయితే రోహిణి వాళ్ళమ్మ, అమ్మ గట్టిగా మాట్లాడకు, ఇప్పుడే బాలు మీనా బయటకెళ్ళారు, మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్తూ ఉంటుంది. అలా ఏం లేదమ్మా, ఇప్పుడే నేను వస్తూ ఉండగా వాళ్ళు నన్ను చూశారు అని చెప్తుంది. ఏమమ్మ వాళ్ళు ఏం అడగలేదా అంటే, లేదు నేను వేరే పని మీద ఇక్కడికి వచ్చానని చెప్పాను అంటుంది. అయితే రోహిణి వాళ్ళమ్మ, వాళ్ళకి చింటుకి ఏం రుణాబంధం ఉందో తెలియదు కానీ వీడు ఎప్పుడు వాళ్ళనే తలుచుకుంటూ ఉంటాడు. వాళ్ళు కూడా వీడిని ప్రేమగా చూసుకుంటూనే ఉంటారు. నేను ఒంటరిగా ఉండలేక వాళ్ళతోనే ఉంటున్నా అమ్మ. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను హాయిగా భరోసాగా ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. నువ్వు రాకముందే వాళ్ళు ఇక్కడికి వచ్చారమ్మా అంటుంది. అయితే రోహిణి, నాకు ఎక్కడ నిజం బయటపడుతుందని టెన్షన్ తప్ప వీళ్ళు మాట్లాడుకోవడానికి ప్రాబ్లం ఏమీ లేదమ్మా అని అంటూ ఉంటుంది. వాళ్ళమ్మని ఇప్పుడు ఎలా ఉందమ్మా నీ హెల్త్ అంటే, లేదమ్మా నా హెల్త్ చాలా బాగాలేదు, చిన్న పని చేసినా కూడా ఆయాసం వస్తూ ఉంటుంది అని చెప్తుంటే రోహిణి, అవునమ్మా, ఇప్పుడు నేను ఈ విషయంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకొని చింటూని ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉంటుంది. అయితే రోహిణి వాళ్ళమ్మ, నువ్వు వెంటనే మీ ఇంట్లో నిజం ఒప్పుకొని నీ ఇంటికి తీసుకెళ్ళు అని అంటుంది. సరే అమ్మ, నేను ఈ విషయంలో ఏదో ఒకటి ఆలోచించి చెప్తాను. కనీసం వీనికి అమ్మగా లేకపోయినా కూడా అత్తగా కూడా నేను ఉండలేకపోతున్నా అమ్మ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఓకే అమ్మ, నువ్వు అని చూసుకుంటూ ఉండు, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి రోహిణి వాళ్ళ అమ్మతో చెప్తుంది. వాళ్ళ అమ్మకి వెళ్ళేసి వస్తా అని చెప్పి ఖర్చులకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే అక్కడ బాలు మీనాకి టాబ్లెట్స్ తీసుకుంటూ వస్తూ ఉంటాడు. మీనాతోని టాబ్లెట్ ఇస్తూ, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని అంటాడు. లేదండి, ఆ బాబు ఒక్కటే ఉన్నారు, ఆవిడ కూడా ఒక్కటే ఉంది, ఎలా వదిలేసిపోవాలి అని అంటూ ఉంటుంది. అయితే బాలు, నువ్వే ఇక్కడ పేషెంట్గా వచ్చినావు, నిన్ను చూసుకోవడానికి ఎవరు లేరు, ఇప్పుడు నువ్వెలా ఆ బాబుని చూసుకుంటావని అంటూ ఉంటాడు. లేదండి, నేను ఉంటాను అని అంటాడు. ఓకే, నువ్వేమీ టెన్షన్ పడకు, ఆ బాబుకి డిశ్చార్జ్ ఎప్పుడు అవుతుందో లేదో అని కనుక్కుంటూ వస్తూ ఉంటాడని వెళ్తూ ఉండగా వెంటనే అక్కడున్న రోహిణిని చూస్తాడు. ఇంతటితో ఈ భాగం పూర్తవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.